పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడు పుట్టిన రోజు నాడే ఈ ఘటన చోటు చేసుకోవడం తీరని విషాదం నింపింది. ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరేళ్ల పరశురాములు, జ్యోతిన దంపతుల కుమారుడు సాయికుమార్ 17 సంవత్సరాలు చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గురువారం జన్మదినం సందర్భంగా సాయికుమార్ గ్రామ శివారులో స్నేహితులతో కలిసి వేడుకలు నిర్వహించుకుంటుండగా యువతి బంధువు అతడిపై గొడ్డలితో దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి. మా అబ్బాయి వేరే తెలుగు కులస్తురాలైన అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. దానికి నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో గొడ్డలతోని విచక్షణ రహితంగా దాడి చేసిండు. వీళ్ళిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే నిన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అబ్బాయిది బర్త్డే, అమ్మాయి ఉన్న అబ్బాయి ఇద్దరు పోయి కేక్ కట్ చేసినాక మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ గిట్లా సెలబ్రేషన్ చేసుకుందామని ఆడ కూకున్నారు. బండి మీద వచ్చి దాడి చేసిండు. అయితే ఈ అబ్బాయి కలిసినాక మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక పన్నితే నాకు కొంచెం సమాచారం వచ్చింది. నేను కొంచెం ఎట్లా ఉండాలా, జాగ్రత్త ఉండాలని చెప్పిన. అయితే వీళ్ళు దాదాపు ఒక 10-15 మంది విలేజ్లో కెనాల్ పొంటి ఉన్న ఒక గుడిసెలో అక్కడ సమావేశమయ్యారు, తాగిర్రు. మళ్ళీ ఊళ్ళో బండ్లు కొత్త బండ్లు కనబడాలి. మేము ఆ డౌట్ వచ్చి వీడిని వెళ్ళనిస్తలేం, బయటికి వెళ్ళనిపోతే బయటకి ఇట్లా కూకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఇలా బర్త్డే కేక్ కట్ చేద్దామని ఆడికి పోయినాక వాడు బండి మీద వచ్చి అమ్మాయి వాళ్ళ తండ్రి గొడ్డలతోని దాడి చేసి. పూరేళ్ల పరశురాములు, ముప్పిరితోట విలేజ్. ఇతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కొడుకు పూరేళ్ల సాయికుమార్ను అదే గ్రామానికి చెందిన ముత్యం సదయ్య, అతని వైఫ్, తర్వాత ఇంకో కొంతమంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్తో చంపడం జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అక్యూజ్డ్ సదయ్య ఉన్నాడో వాళ్ళ డాటర్తో డిసీజ్కు లవ్ అఫైర్ ఉంది అని, దాని విషయంలో మనసులో పెట్టుకొని ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారంగా గొడ్డలు తీసుకొచ్చి డిసీజ్డ్ వాళ్ళ ఫ్రెండ్స్తోని బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న క్రమంలో అక్కడ దాడి చేసి గొడ్డలతో మెడపైన తలపైన నరికి చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఐ విట్నెస్లు కూడా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది, పిఎంఈ కూడా అయిపోతున్నది. దీనికి సంబంధించి అన్ని రకాల పోలీస్ సైడ్ నుంచి చర్యలు తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకోవడం జరిగిందా సార్? ఇప్పటి వరకు తీసుకుంటాము, అదుపులోకి తీసుకుంటాము. వాళ్ళను మనకు నోన్ అక్యూజ్డే కాబట్టి అదుపులోకి తీసుకొని వీలైనంత త్వరగా రిమాండ్ చేస్తాం. విలేజ్లో ఎటువంటి పరిస్థితి పోలీస్ బందోబస్తు విలేజ్లో పోలీస్ బందోబస్తు సఫిషియెంట్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా విలేజ్ ఎల్డర్స్తో మాట్లాడడం జరిగింది. ఫర్దర్గా ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే గతంలో సైతం 2 సార్లు దాడి జరిగింది, అయినప్పటికీ కూడా కాంప్రమైజ్ బేసిస్లో పోయినరు, పోలీస్ యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి ప్రధానమైన. లేదు, అది మీరు అనేది పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అనేది కరెక్ట్ కాదు. గతంలో ఏదైతే వాళ్ళ మధ్యలో లవ్ అఫైర్ గురించి పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకున్నారో అది పోలీసు నాలెడ్జ్లోకి వాళ్ళు తీసుకురాలేదు, పోలీసుకు కంప్లైంట్ చేయలేదు. కాబట్టి పోలీసు యాక్షన్ తీసుకోలేదు అనేది కరెక్ట్ కాదు. ఇద్దరు కూడా మైనర్లేనా సార్? లేదు, మేజర్. అంటే విలేజ్లో ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉన్నది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రజెంట్ ముప్పిరితోటలో డిప్లాయ్ చేశారు ఫోర్సెస్. విలేజ్లో సఫిషియంట్ ఫోర్సు డిప్లాయ్ చేయడం జరిగింది. ఎస్ఐస్ను, ఫోర్స్ను అందరినీ కూడా పెట్టినాం. అదేవిధంగా అలా మళ్ళీ విలేజ్లో ఎలాంటి గొడవలు జరగకుండా కూడా మేము అక్కడ విలేజ్ ఎల్డర్స్తో కూడా మాట్లాడినాము, వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేస్తున్నాము. ఎలాంటి ఫర్దర్గా ఇన్సిడెంట్స్ జరగకుండా మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ.